హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానము మొదటి దినవృత్తాంతంలో 22వ అధ్యాయము 16వ వచనము. నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. ఈ వాగ్దానం ద్వారా చేసే ప్రతి పనిలో మీకు విజయం కలుగును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక. ఎందుకంటే దేవునికి వెళ్ళ తోడై నిన్ను నడిపిస్తున్నాడు. ఎలాగా? ఎప్పుడైతే నువ్వు ఆయన విశ్వసించున్నావో, నజరేయుడైన యేసుక్రీస్తు నీ కొరకు మరణించి తిరిగి లేచాడని నువ్వు విశ్వసించున్నావో, ఆ విశ్వాసం ద్వారా సమస్తాన్ని నీవు పొందుకునే శక్తిని నీవు పొందుకున్నావు. సమస్త విషయాల్లో విజయం కలగజేసే శక్తి దేవుడు నీలోనే పెట్టి ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ప్రతి విషయంలో ప్రార్థించి ముందుకు వెళతావో దేవుడు నీకు ప్రతి దాంట్లో విజయాన్ని కలగజేస్తాడు. నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును. ఎందుకంటే దేవుడు తోడై ఉండగా నీకు మొత్తము సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నవాడు నువ్వు. హల్లెలూయా. నువ్వు ఏమై ఉన్నావండి? ఎప్పుడైతే నజరేయుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నావో నువ్వు సమృద్ధికరమైన వాడిగా నీవు మారిపోయి ఉన్నావు. నీలో సమస్తము చేయగల శక్తి దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు. సమస్తం మీద అధికారము దేవుడు నీకు ఇచ్చిన్నాడు. కాబట్టి నువ్వు ఆ విశ్వాసంతో ప్రార్థించి ఎప్పుడైతే ముందుకు వెళతావో సమస్త విషయాల్లో నీకు విజయము కలుగుతుంది. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నువ్వు ప్రార్థించే ప్రతి ప్రార్థనకి సమాధానం వచ్చునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవ, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ప్రతి ప్రయాణాల తండ్రి మీరే తోడై నడిపించిన తండ్రి. ఇదిగో దేవా, ఎవరెవరికి ఏ సహాయాలు కలిగితే మాకైతే సమస్తం తెలియదు కానీ తండ్రి నువ్వు సమస్తం తెలిసినవాడు తండ్రి. ఈ వీడియో చూస్తున్న వారికి తండ్రి ఏ విషయం గురించి అయితే ఆలోచించి ఏకీభవించి తండ్రి ఈ ప్రార్థనలు ఉన్నారు తండ్రి, ఆ విషయంలో విడుదల కలుగునుగా కానీ ప్రవర్తిస్తాం తండ్రి. ఇదిగో దేవా, విషయంలో అయితే ఎన్ని సంవత్సరాల నుండి అయితే పెండింగ్లో ఉందో తండ్రి, ఎన్ని సంవత్సరాల నుండి అవ్వట్లేదు, ప్రతిదానికి సమాధానం వచ్చునుగాక. ఇదిగో దేవా, అడుగుడే మీకు ఇవ్వను అడుగుచున్నాం దేవా. తల దగ్గర నుండి అరికవలకు ప్రతి అవయవం తండ్రి ముట్టి స్వస్థపరచబడునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. స్వస్థత కోసం ఎదురు చూసే వాళ్ళకి స్వస్థ కలుగునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి తండ్రి ఆర్థిక సమృద్ధి కలుగునుగా కానీ ప్రవచిస్తున్నాం దేవా. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.